దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ ఎంత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. నన్ను ప్రేమించి దేవుడు ఈ స్థలంలో, దేవుడు నివసించు ఈ స్థలంలో అభిషక్తులైన దేవుని సేవకులు గొప్ప అనుభవాలతో నిలవబడి అనేకులు బలపరిచే ఈ స్థలంలో, అలాగే పెద్దవారు దేవుని దాసులు వారు నిలబడే స్థలంలో అనేకులు ఈ స్థలంలో మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చి నిలవబడి వాక్యాన్ని అందించినటువంటి ఇదే స్థలంలో దేవుని అనాది కాల ప్రణాళిక సంకల్పము చొప్పున ఈ దినమున ఈ సమయంలో 7:26 నన్ను నిలవబెట్టడానికి ముందుగానే తన ప్రణాళిక చొప్పున దేవుడు ఏర్పాటు చేసిన సమయం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక. ఆమేన్. మంచిది. నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దానికి ముందుగా మరి అమ్మగారికి అలాగే కుటుంబం అంతటికి ప్రతి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి అసిస్టెంట్ మాస్టర్గా పనిచేస్తున్న బ్రదర్ సంజీవ్ దాస్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి ఉన్న సంఘటనలని అందరికీ పేరు పేరున నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్. మంచిది. సో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని మాట వాడుతున్న నా స్వరమే, వాడుతుంది నా ఆలోచన కావచ్చు, కానీ మాట్లాడుతున్నది దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. పైగా ఎంత సమయం? 40 నిమిషాలు. ఓకే. సో 7:30 అయ్యింది ఎగ్జాక్ట్గా. దేవుని కృపను బట్టి 8:10. ఓకే ఓకే, చాలా సంతోషం. సాధ్యమైనంత వరకు 8కే నేను ముగించడానికి నా మనసులో నా మైండ్ని దేవుడు నాకు ఇచ్చిన ఆత్మను నేను సిద్ధపరచుకుంటున్నాను. అయ్యగారికి ఒక 10 నిమిషాలు అదనంగా ఇచ్చారు. వీలైతే దాన్ని క్రెడిట్ కింద ఉంచుకొని అవసరమైతే దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం ఒకవేళ మిగిలితే చేసుకుంటాను, లేదంటే 8 గంటలకే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. చాలా సంతోషం, చక్కగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను తమ్ముడికి. అలాగే ఇక్కడ చాలా చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు. చక్కటి సంగీత బృందం ఇక్కడ ఇద్దరు మారారు ఇప్పటికే ఆ డోలక్ ప్లే చేస్తూ చాలా చక్కగా. నేను ఇంతకుముందు 2-3 సర్వీసులు యాడ్ అయినప్పుడు అది అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, రాత్రి చాలా చక్కగా వాయించాడు. ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు. అంటే ఇంచుమించు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అమ్మ ఆడవాళ్ళు మీరు కూడా సమయం ఇస్తే చక్కగా ప్లే చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మరి నేను అయ్యగారు చెప్పారు కదా నా గురించి నేనే చెప్పుకుంటానని. సో భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రైల్వే స్టేషన్ వెనకే ఒక 500 మీటర్ల దూరంలో, సో కొంచెం ఏమన్నా ఎక్కువ ఉండవచ్చు, అక్కడ నేను పరిచర్య చేస్తున్నాను. మరి సొంతూరు మచిలీపట్నం దగ్గరలో చల్లపల్లి రాజయ్య గారి కోట ఉంటుంది. పక్కన చిన్న గ్రామం. అక్కడ పుట్టి పెరిగినటువంటి నన్ను దేవుని ప్రణాళిక చొప్పున ఆ ప్రాంతంలో ఉండగానే దేవుడు నన్ను దర్శించాడు. ఆయన ఒక విధముగా నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. యు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ విలేజ్, ఐ హ్యావ్ టు టీచ్ యూ వాట్ యూ హ్యావ్ టు టీచ్ ద పీపుల్. నువ్వు ఈ ప్రాంతం విడిచి రావాలి, నేను నీకు బోధిస్తాను. నువ్వు ఎవరికి బోధించాలో, ఏం బోధించాలో, ఎప్పుడు బోధించాలో, నువ్వు బోధించవలసిన విషయాలు ఉన్నాయి. అవన్నీ నీకు నేను నేర్పిస్తాను. నేను నీకు నేర్పించినవన్నీ నువ్వు అనేక చోట్ల నేర్పించాలి అనేటువంటి మాటతో ఆయన నీ ప్రాంతం నుండి రావాలి అనే మాట చెప్పడం జరిగింది. చిన్న వయసులో నాకు అది అర్థం కాలేదు, కానీ నా స్టడీస్ కంప్లీట్ చేస్తూ 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 వెళ్తుండగా నా తల్లి ప్రతి ఆ మాట, దేవుడు నాతో దర్శించిన ప్రతి మాట అర్థమయ్యేలా వివరించింది.
నా జీవితాన్ని యథార్థంగా ప్రభువులో ఎలాగో కట్టుకోవాలో నా తల్లి నేర్పించింది. అలా నడుస్తూ దేవుని కృపను బట్టి బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాను. నా తల్లి వెళ్ళిన 1 నెలకి మరణించింది. సో ఆ విధంగా నేను నా యొక్క బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని కేరళలో నా మాస్టర్స్ చేసుకుని పూర్తి చేసుకుని వచ్చాను. దేవుని కృపను బట్టి దేవుడు దర్శనం ఇవ్వగా, మాట్లాడగా, తెలియచేయగా ఇచ్చినటువంటి మరి ఆ ఒంగోలు పట్టణంలో ఉన్న పరిచర్య స్థలానికి వెళ్ళి అక్కడ కొంత సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, అక్కడే దగ్గరలో ఏ భాషలో అయితే బైబిల్ లేదో ఆ భాషలో బైబిల్ తయారు చేయడానికి తగిన జ్ఞానాన్ని సదుపాయం